వణికిస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. కరోనా వైరస్ తర్వాత రోజుకు కొత్త వైరస్ పుట్టుకొస్తోంది. ఎప్పుడు ఏ వ్యాధి ఎలాంటి ఫీవర్ వస్తుందో అర్థం కావడం లేదు. ఇక జికా వైరస్, నియో వైరస్ ఇలా రూపాంతరం చెందుతూ ఇంకా జనాలను అయితే భయపెడుతోంది. ఇప్పుడు తాజాగా మరో వైరస్ బయలుదేరింది. ఈ వైరస్ సోకితే పసుపు జ్వరం వస్తుంది. అసలు ఈ జ్వరం ఎలా వస్తుంది, దేని ద్వారా వ్యాపిస్తుంది, జ్వరం లక్షణాలు, నివారణ మార్గాలు ఒకసారి అయితే తెలుసుకుందాం. పసుపు జ్వరం అనేది ఇది అంటువ్యాధి. దోమల దాడి వలన కలిగే అతి భయంకరమైన ప్రమాదకరమైన వ్యాధి అని చెప్తున్నారు. ఎల్లో ఫీవర్, దీన్ని ఎల్లో ఫీవర్ అంటారు. ఎల్లో ఫీవర్ ఒక రకమైన వైరల్ ఫీవర్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాతావరణం, పరిసరాల అపరిశుభ్రత, దోమల వ్యాప్తి వలన కలిగే వ్యాధుల్లో ఇదొకటి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ఫీవర్ త్వరగా సోకుతుంది. ఇక WHO తెలిపిన ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం పసుపు జ్వరం అనేది వ్యాధి సోకిన దోమలు కుట్టినప్పుడు వచ్చే వైరల్ వ్యాధి అంటున్నారు. ఇది ఎక్కువగా ఆఫ్రికాలోని ఉష్ణమండలం, ఉప ఉష్ణమండలాల ప్రాంతాల వరకు వస్తుంది. ఇలాంటి దోమలు ఎక్కువగా అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇది చాలా అరుదైన వ్యాధి అయినప్పటికీ తమిళనాడులోని ఈ వ్యాధికి సంబంధించిన 3 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర సుబ్రహ్మణ్యన్ అయితే తెలిపారు. తమిళనాడు ప్రజల్లో ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. అసలు పసుపు జ్వరం ఏంటంటే పసుపు జ్వరం సోకిన వారికి అధిక ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాధి 3 రకాలుగా వ్యాపిస్తుంది. అటవీ సెల్వాటిక్ ప్రాంతంలో ఉండే కోతులను దోమలు కరిచినప్పుడు వాటి ద్వారా మొదటి దశలో వ్యాపిస్తుంది. అంతేకాకుండా ఈ దోమలు, గేదెలు, ఆవుల వాటిని కరిస్తే వాటి ద్వారా వచ్చే పాలను తీసుకున్న వారికి కూడా ఎల్లో ఫీవర్ వస్తుంది. ఇక రెండో దశలో సెమీ డొమెస్టిక్ దోమలు, అంటే ఇలాంటి దోమలు ఇళ్లలోకి వచ్చి కుడతాయి. అలాంటి వారికి కూడా పసుపు జ్వరం వస్తుంది. ఇక మూడో విధానంలో దోమలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో నివసించే వారికి వస్తుందని చెప్తున్నారు. ఈ వ్యాధి చాలా త్వరగా వ్యాపిస్తుంది. పసుపు జ్వరం సోకిన వారికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ దోమలు అయితే అన్ని దోమలు కుడితే వ్యాధులు రావు. ఈడెస్ హేమగోగస్ వర్గానికి చెందిన దోమలు కుడితేనే పసుపు వైరస్ సంక్రమిస్తుందని చెప్తున్నారు. ఎల్లో ఫీవర్ లక్షణాలు వారం రోజుల్లో అయితే బయటపడుతుంటాయి. ఒకసారి లక్షణాలు చూసినట్లయితే అకస్మాత్తుగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి రావడం, శరీరం నొప్పులు, అలసట, వాంతులు, చర్మం, కళ్ళు పసుపు వర్ణంలోకి మారడం, రక్తస్రావం, ఉన్నట్టుండి షాక్కి గురి కావడం, అంటే ఉలిక్కిపడడం, ఇలాంటి లక్షణాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలంటున్నారు. ఇక పసుపు జ్వరం నివారణకు మార్గం, దోమల నివారణకు మస్కిటో కాయిల్స్, దోమతెరలు వాడాలి. శరీరాన్ని పూర్తిగా కంపి ఉంచే దుస్తులు, అలాగే ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధి సోకినట్లయితే నీరు ఎక్కువగా తాగాలి. ఏమాత్రం అస్వస్థతగా ఉన్నా వైద్యుడిని వెంటనే సంప్రదించాలని అయితే చెప్తూ ఉన్నారు.